నిలదీసి సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ప్రకటన చేస్తే దాన్ని అమలు చేయాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కానీ రాష్ట్రంలో అలాంటి పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నవంబర్ 30న 3,13,000 మంది రైతులకు రెండోసారి రుణమాఫీ చేస్తున్నామన్నాడని, ఇంతవరకు 3,13,000 మందికి రైతులకు 2,474 కోట్లు మాత్రమే వేశారని గుర్తు చేశారు. ఆర్టీసీ కార్మికులకు ఫిబ్రవరిలో పీఆర్సీ బకాయిలు చెక్ చేశారు. ఇక 280 కోట్ల చెక్ కూడా జమ కాలేదన్నారు. చివరకు ఆర్టీసీ సంస్థని మళ్లీ వారి ఖాతాలో జమ చేసినట్టు తెలిపారు. అలాగే 1,00,000 నోట్ల వడ్డీ లేదని రుణాలిస్తామన్నారు. అది కూడా నెరవేరలేదని మండిపడ్డారు. బీఆర్ఎస్ హాయంలో 5 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినట్లు మాజీ మంత్రి వెల్లడించారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఇదే ఇస్తుందని, 5 లక్షల వరకు మాత్రమే వడ్డీ లేని రుణాలని, మిగతా రుణాలకు ఇంట్రెస్ట్ కట్టాల్సిందేనని పేర్కొన్నారు. ఆడబిడ్డలకు ఇవ్వాల్సిన ఏ ఒక్కటి ఇవ్వటం లేదని హరీష్ రావు విమర్శించారు. తులం బంగారం లేదు, స్కూటీ లేదు, న్యూట్రిషన్ కిట్, బతుకమ్మ చీరలు వంటి ఏ ఒక్క పథకం ఆడబిడ్డలకు అందటం లేదని తీవ్ర విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ సమావేశాలపై హరీష్ రావు స్పందిస్తూ రూల్స్ ప్రకారం సభను నడపటం లేదని ఆరోపించారు. ఆనాడు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ప్లకార్డులు పట్టుకోలేదా, తాము పట్టుకుంటే తప్పేంటి అని నిలదీశారు. పార్లమెంట్లో మాత్రం ప్రియాంక గాంధీ రోజుకొక బ్యాగ్ వేసుకోవచ్చు, రాహుల్ గాంధీ రోజు టీషర్ట్ వేసుకోవచ్చు, కానీ మేము వేసుకుంటే తప్ప అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. స్టెల్లా నౌకా